హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వేలకు వేలు ఖర్చు పెట్టి మనం పార్లర్లో మన ఫేషియల్ లాంటివి చేయించుకుంటూ ఉంటాం. వాటి వల్ల మనకు గ్లో వస్తుందో లేదో తెలియదు, కానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా మనం ఇంట్లోనే 2 నిమిషాల్లో తెల్లగా అవ్వడానికి ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను చూడండి. అది కూడా మన ఇంట్లో అన్నీ కూడా అవైలబుల్గా ఉన్న వాటితోనే చాలా అంటే చాలా తెల్లగా అవుతారండి. మీరు అస్సలు నమ్మలేరు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. దీనికోసం మనకు కావాల్సిందల్లా కాఫీ పౌడర్ అండి. 2 నిమిషాల్లో ఎంత గ్లో వస్తుందంటే అస్సలు నమ్మలేరు. సో మీరు లైవ్లో రిజల్ట్ చూడండి. దీనికోసం కొద్దిగా నేను కాఫీ పౌడర్ ఏ బ్రాండ్ అయినా పర్లేదండి, బ్రూ కానీ, నెస్కేఫీ కానీ, ఇలాంటి కాంటినెంటల్ కానీ ఏదైనా కాఫీ పౌడర్ తీసుకోండి. ఫేస్కి అదేవిధంగా నెక్కి, హ్యాండ్స్కి అంతా అప్లై చేస్తున్నట్టయితే 2 ప్యాకెట్స్ తీసుకోండి. ఓన్లీ ఫేస్కి అయితే ఒక ప్యాకెట్ అయితే సరిపోతుందండి. 2 రూపీస్ ప్యాకెట్స్ నేను 2 తీసుకున్నా. నెక్ పైన పేరుకుపోయినటువంటి మురికి, అదేవిధంగా ఫేస్ పైన ఉన్నటువంటి ట్యాన్, అదేవిధంగా పింపుల్స్ అన్నీ కూడా తగ్గిపోతాయండి. దీనికోసం కొద్దిగా కాఫీ పౌడర్ తీసుకున్న తర్వాత కొద్దిగా షుగర్ కూడా తీసుకున్నానండి. ఆ తర్వాత చెక్క నిమ్మదబ్బ తీసుకోండి, సరిపోతుంది. ఒకసారి కాఫీ పౌడర్ని అదేవిధంగా షుగర్ని అంతా బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక చెక్క నిమ్మరసం పిండుకోవాలండి. నిమ్మకాయలో బ్లీచ్ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల మన స్కిన్లో పేరుకుపోయినటువంటి మురికి అంతా కూడాను తొలగిపోతుంది. ఈ విధంగా చెక్క నిమ్మదబ్బ తీసుకొని ఇందులో ఉన్నటువంటి సీడ్స్ అన్నీ తీసేయాలండి. ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం న్యాచురల్గా ఇంట్లోనే బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మంచిగా ఫేషియల్ అయితే తయారు చేసుకోవచ్చండి. బ్యూటీ పార్లర్కి వెళ్తే తెల్లగా అవడం మాట పక్క నుంచి కెమికల్స్ ఉన్నవన్నీ యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా స్కిన్కి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా చెక్క నిమ్మరసం అయితే సరిపోతుందండి. నెక్కి, ఫేస్కి, హ్యాండ్స్కి అంతా సరిపోతుంది. అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. మనం తీసుకున్నటువంటి కాఫీ పౌడర్ అదేవిధంగా షుగర్కి ఖచ్చితంగా చెక్క నిమ్మరసం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అటు ఎక్కువ కాదు, తక్కువ కాదు. నేను యూజ్ చేసే మీతో చెప్తున్నానండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా రావాలి కన్సిస్టెన్సీ. మీరు ఓన్లీ ఫేస్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఒక ప్యాకెట్ తీసుకోండి కాఫీ పౌడర్. బ్రూ అయినా సరే, నెస్కేఫీ అయినా సరే, కాంటినెంటల్ అయినా సరే, ఏ బ్రాండ్ అయినా పర్లేదండి, కాఫీ పౌడర్ అయితే సరిపోతుంది. ఇక మనం నిమ్మ చెక్క పిండాం కదండి, అదే నిమ్మ చెక్కతోటి ఫేస్ పైన, నెక్ పైన, అదేవిధంగా హ్యాండ్స్కి మొత్తం అంతా ఈ విధంగా సేమ్ ఈ విధంగా నిమ్మ చెక్కతోటి 2 నిమిషాల పాటు అంతా బాగా సర్క్యులర్ మోషన్లో ఈ విధంగా అంతా బాగా సాఫ్ట్గా అంతా రుద్దేసేయండి, మరి హార్డ్గా కాకుండా. కాఫీ పొడి ఒక సహజ ఎక్స్ఫోలియేటర్గా పనిచేస్తుందండి. ఇది చర్మంపై పొరల్లోని మృత కణాలను తొలగిస్తుంది. ఫలితంగా చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. ఇక షుగర్ తీసుకున్నాం కదండి, షుగర్ వచ్చేసి మన చర్మానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంచడానికి సహాయపడుతుందండి. చక్కెరతో చేసినటువంటి స్క్రబ్లు చర్మంపై మృత కణాలను తొలగించి కాంతివంతంగా మెరిసేలాగా చేస్తాయి. ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ ఫైన్ లైన్స్ అండ్ వ్రింకిల్స్. ఇక నిమ్మకాయలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుందండి. నిమ్మకాయ చర్మానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని శుభ్రపరచడానికి, మచ్చల్ని తొలగించడానికి మరియు చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడానికి సహాయపడుతుంది. నిమ్మరసం చర్మంలోని మెలనిన్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా చర్మాన్ని కాంతివంతంగా చేస్తుందండి. నిమ్మకాయ వల్ల కూడా మన స్కిన్కి చాలా మంచి ఉపయోగం ఉంది. బ్లీచ్ గుణాలు కూడా నిమ్మకాయలో అధికంగా ఉండడం వల్ల స్కిన్ అనేది మంచి గ్లో వస్తుందండి. మనం పార్లర్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టి సైడ్ ఎఫెక్ట్స్ని తెచ్చుకోకుండా ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా మంచి హోమ్ రెమెడీ తోటి మంచి ఫేస్ ప్యాక్ వేసుకున్నామంటే మనం ఇది ఫేస్కి మాత్రమే కాదండి, ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి ఉపయోగించవచ్చు. చాలా తెల్లగా వస్తుందండి. ఇది 2 నిమిషాల్లో ఎలాంటి గ్లో వచ్చిందనేది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక 1 నిమిషం పాటు ఈ విధంగా నిమ్మ చెక్కతోటి రుద్దిన తర్వాత ఇక చేత్తోటి అంతా ఒకసారి సర్క్యులర్ మోషన్లో కూడా రుద్దేసేయండి. చాలా మంచి గ్లో ఉంటుందండి. ఇది పెళ్లి కూతుర్లు ఏం చేస్తూ ఉంటారంటే మనకి ఇన్స్టెంట్గా గ్లో రావాలని చెప్పి 2000, 3000 ఖర్చు పెట్టి ఫేస్ ప్యాక్లు లాంటివి వేయించుకుంటూ ఉంటారు. వాటిలో ఖచ్చితంగా కెమికల్స్ అయితే ఉంటాయండి. అవి ఎన్ని రోజుల నుంచి నిల్వ ఉంటాయో మనకు తెలియదు కాబట్టి కొంతమందికి పడకపోవడం వల్ల స్కిన్ అనేది ఇచ్చింగ్ లాంటిది వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందండి, కెమికల్స్ ఉంటాయి కాబట్టి. సో న్యాచురల్గా కెమికల్స్ ఏమీ లేకుండా కాఫీ పౌడర్ అండ్ షుగర్ అదేవిధంగా నిమ్మకాయతోటి ఈ విధంగా మంచి స్క్రబ్ని తయారు చేసుకున్నామంటే 2 నిమిషాల్లో ఇన్స్టెంట్గా గ్లో వస్తుందండి. ఇది మరి ఎంతసేపు ఉంచుకోవాలి, ఏ టైంలో అప్లై చేసుకోవాలనేది చెప్పేస్తాను చూడండి. మార్నింగ్ లేవంగానే కానీ, లేదంటే వర్కింగ్ లేడీస్కి టైం ఉండదు, అలాంటప్పుడు నైట్ పడుకునేటప్పుడు ఈ విధంగా స్క్రబ్ని తయారు చేసుకొని అంతా కూడాను నెక్ పైన, హ్యాండ్స్కి, లెగ్స్కి, అదేవిధంగా
ఫేస్కి అంతా కూడాను చక్కగా అప్లై చేసి 2 నిమిషాల తర్వాత చల్లటి నీటితోటి వాష్ చేసుకోండి. ఖచ్చితంగా 100కి 100% రిజల్ట్ అయితే ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, రిజల్ట్ అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మనము వేలు డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా కెమికల్స్ ఉన్నవి యూజ్ చేసి పింపుల్స్ లాంటివి తెచ్చుకోకుండా ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా మంచి మంచి హోమ్ రెమెడీస్ తోటి స్కిన్ అనేది వైట్గా చేసుకోవచ్చండి. మన ఛానల్లో ఓన్లీ స్కిన్ వైటనింగ్ రెమెడీసే కాదండి, మెహందీ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఆల్ ఇన్ వన్ ఛానల్ మనది. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.